Hi guys, welcome to YCC Yojit Cricket Chat. My name is Sai and thank you so much for your support. And match number 33, Punjab Kings versus Mumbai Indians. ఏ మ్యాచ్ అబ్బా! ఈ మ్యాచ్ అయిన తర్వాత మనకి ఎక్కువ రోజులు గుర్తుండే పేరు అండ్ మళ్ళీ మళ్ళీ వింటాం ఈ పేరుని, అందులో డౌటే లేదు. అశుతోష్ శర్మ. రిమెంబర్ ద నేమ్ అశుతోష్ శర్మ. వాట్ అసలు ఏం ఆడాడబ్బా! లిటరల్గా ముంబై వాళ్ళకి బిగించాడు. అండ్ ఫైనల్ మ్యాచ్ అయ్యే టైంకి ఆఫ్ కోర్స్ వాళ్ళు ముంబైలో ఊపిరి పీల్చుకున్నారు, అది వేరే విషయం. బట్ వాట్ ఏ గేమ్! వాట్ 10th ఓవర్లో వచ్చాడు, లిటరల్గా అసలు చెమటలు పట్టించాడు ముంబైకి. మస్టోష్ వచ్చే టైంకి ఇట్స్ ఆల్మోస్ట్ డన్ అండ్ డస్టెడ్. ఆల్మోస్ట్ 6 వికెట్స్ పడిపోయిన తర్వాత వచ్చినట్టున్నాడు. 6 వికెట్స్ పడిపోయిన తర్వాత 10th ఓవర్లో జితేష్ శర్మ అవుట్ అయ్యాక వచ్చాడు. బట్ ఏం ఆడాడబ్బా! సూపర్బ్ గేమ్. లిటరల్లీ వన్ మ్యాన్ షో అది. అసలు చాలా రోజులు తనకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది అశుతోష్ శర్మకి, అందులో డౌటే లేదు. ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు, ఇలాగే ఆడుతున్నాడు, బిగ్ హిట్టింగ్. అండ్ ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ నెగ్గించేసాడు కూడా. అయిపోయింది అసలు, అయిపోయింది ఇంకా, కంప్లీట్ కంట్రోల్లోకి వచ్చేసింది అన్న టైంలో ఈ లాస్ట్ హిస్ వికెట్. అండ్ ఆఫ్ కోర్స్ ప్రాపర్ సపోర్ట్ కూడా లేదు అదర్ ఎండ్ నుంచి. అసలు కంప్లీట్ జీరో సపోర్ట్ ఫ్రమ్ అదర్ ఎండ్. టాప్ ఆర్డర్, పర్టికులర్లీ పంజాబ్ టాప్ ఆర్డర్. చూద్దాం ఒకసారి మ్యాచ్. పంజాబ్ హెస్ వన్ ద టాస్ అండ్ శామ్ కరణ్ చూస్ టు బౌల్ ఫస్ట్. టాస్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా ఒక మాట అన్నాడు, అబ్బా నాకు అర్థం కాలేదు అది. హీ ఆల్సో వాంటెడ్ టు బ్యాట్ ఫస్ట్ అని. మరి అది నిజంగానే వాళ్ళ టాక్టిక్సా, లేకపోతే టాస్ ఓడిపోయాడు, టాస్ నెగ్గాం మనం అని పంజాబ్కి కాన్ఫిడెన్స్ లేకుండా చేయడం అనేది నాకు అర్థం కాలేదు. కానీ సో ఈ ఆల్సో వాంటెడ్ టు బ్యాట్ ఫస్ట్ ఇట్ సీమ్స్. అండ్ పిచ్ అంత ఈజీగా లేదు, ఇట్స్ నాట్ కమింగ్ ఆన్ టు ద బ్యాట్ నైస్లీ. కొంచెం స్టార్టింగ్లో స్లోగానే స్టార్ట్ చేశారు వాళ్ళు, రన్స్ వచ్చిన. థర్డ్ ఓవర్ దే లాస్ట్ ఇషాన్ కిషన్, రబాడా. సూపర్ డెలివరీ అది, రబాడా. అక్కడ సూర్య వచ్చాడు. సూర్య ఇంకా అసలు అదే ఊపు మీద ఉన్నాడు. కోర్స్ 2 మ్యాచ్లు ఫెయిల్ అయినా, బట్ స్టిల్ సూర్య ఇస్ నాట్ ఇన్ హిస్ జోన్. పర్టికులర్లీ ఈ మ్యాచ్లో సూర్య స్ట్రైక్ రేట్ మనం జనరల్గా ఎక్కడ చూస్తాం, 170 180 ఉంటుంది. సూర్య కనుక ఒక 60-70 రన్స్ స్కోర్ చేశాడంటే తన స్ట్రైక్ రేట్ ఆ రేంజ్లో ఉంటుంది. బట్ ఈ మ్యాచ్లో స్ట్రైక్ రేట్ వాజ్ 147. సూర్య స్ట్రైక్ రేట్ 70-80 రన్స్ కొట్టినప్పుడు 147 ఉండదు అట్లా, అందులో డౌటే లేదు. బట్ పిచ్ అలా ఉంది. అండ్ రోహిత్ ఆల్సో ప్లేడ్ వెల్. రోహిత్ అండ్ సూర్య ఆల్మోస్ట్ ఒక 80 రన్స్ యాడ్ చేశారు. అండ్ టెరిబుల్ ఎంపైరింగ్ అని చెప్పాలి, వర్స్ట్ ఎంపైరింగ్. అసలు ఎల్బిడబ్ల్యూ అవుట్ అని నాట్ అవుట్ అంటున్నారు, నాట్ అవుట్ అని అవుట్ అంటున్నారు. ఆ వైల్డ్ ప్రతిదీ రివ్యూకి వెళ్ళారు, ప్రతిదీ కూడా రివర్స్ అయింది. సో బ్యాడ్ ఎంపైరింగ్ అనే చెప్పాలి నిజంగా. అండ్ బట్ బౌలింగ్, పంజాబ్ బౌలర్స్ బౌల్ డీసెంట్లీ. స్టార్టింగ్లో కొంచెం రన్స్ లీక్ అయినా తర్వాత చాలా బాగా కంట్రోల్ చేశారు వాళ్ళు. ఆల్మోస్ట్ ఒక 5 అవర్స్, మిడిల్ ఓవర్స్లో ఒక 4 అవర్స్ అసలు బౌండరీయే లేదు వాళ్ళకి. అప్పటికి ఇంకా వాళ్ళు సూర్య తిలక్ ఆడుతున్నారు, అయినా సరే దే బౌల్డ్ రియల్లీ వెల్. అండ్ డెప్త్లో కూడా దే బౌల్డ్ రీజనబుల్ వెల్. పర్టికులర్లీ లాస్ట్ 3 అవర్స్లో శామ్ కరణ్ ఒక ఓవర్ వేశాడు, చాలా బాగా బౌల్ చేశాడు. అండ్ లాస్ట్ ఓవర్ బై హర్షల్ పటేల్, ఈ జస్ట్ గేవ్ 7 రన్స్. 7లో కూడా లెగ్ బై ఉంది. సూపర్ బౌలింగ్. 7 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. చాలా బాగా బౌలింగ్ చేశాడు. మిగతా వాళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యారు. రబాడా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. హర్షల్ బౌల్డ్ వెల్, 31 for 3 అండ్ శామ్ కరణ్ 41 for 2. బట్ సూర్య చాలా బాగా ఆడాడు. సూర్య అవుట్ అయిపోయిన తర్వాత ఇటు హార్దిక్ పాండ్యా వచ్చాడు. హార్దిక్ పాండ్యా కూడా చిన్న చిన్న కాంట్రిబ్యూషన్సే ముంబైకి ప్లస్ అయినాయి. హార్దిక్ ఒక 6 బాల్లో 10 రన్లు కొట్టాడు. అండ్ టిమ్ డేవిడ్ 14 రన్స్. ఇవి చాలా బాగా కలిసి వచ్చినాయి వాళ్ళకి. ఫైనల్లీ వాళ్ళు 192 బోర్డు మీద పెట్టారు. 192 ఆన్ దట్ వికెట్ ఈ సేఫ్ అనే అనుకున్నాను నేనైతే. బికాస్ ద కైండ్ ఆఫ్ బౌలింగ్ ముంబై హ్యావ్, దే గాట్ రీజనబుల్లీ గుడ్ బౌలింగ్. బుమ్రా ఉన్నాడు వాళ్ళకి. కోర్స్ బుమ్రాని మనం అందరి బౌలర్తో కలపకూడదు, అది వేరే విషయం. అండ్ పంజాబ్ వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేశారు, బట్ టెర్రిబుల్ స్టార్ట్ అసలు. వాళ్ళ బ్యాటింగ్, వాళ్ళ టీం అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా. ఈ మ్యాచ్ వాళ్ళు ఇంకొన్ని చేంజెస్ చేశారు, ఆ తర్వాత ఐడియా లేడు. దే బ్రాట్ ఇన్ రైలర్ ఓసో. అండ్
దే బ్రాట్ ఇన్ హర్ప్రీత్ సింగ్ బాటియా. ఎందుకు ఇన్ని చేంజెస్ చేస్తున్నారో నాకు క్లూ లేదు. ప్రతిసారి పంజాబ్కి ఇదే ప్రాబ్లం అవుతుంది విత్ కెప్టెన్సీ ఆల్సో. లాస్ట్ ఇయర్ కూడా అంతే. ధవన్ ఒక 4 మ్యాచెస్ 5 మ్యాచెస్ కెప్టెన్సీ చేశాడు. హీ లుక్డ్ వెరీ గుడ్ ఇన్ లీడింగ్ ద టీమ్ కానీ రన్స్ స్కోరింగ్ కానీ. మధ్యలో ఒక 3 మ్యాచెస్ ఇంజురీ అయింది. శామ్ కరణ్ లీడ్ చేశాడు. మళ్ళీ తర్వాత ధవన్ వచ్చాడు. సమ్ క్లమ్జీ. ఈ ఈ సీజన్ కూడా అదే జరుగుతుంది. ఫస్ట్ 4 మ్యాచెస్ వాళ్ళు 2 నెగ్గారు. ధవన్ కూడా టాప్ స్కోరర్గా ఉన్నాడు. అగైన్ ధవన్ ఇంజురీ. శామ్ కరణ్ ఎంత మీకు కెప్టెన్ అన్నాడు కంప్లీట్ లీడర్ కింద ఉండాలి. సో అలా వస్తూ వెళ్తూ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ టీమ్ కాంబినేషన్. అండ్ ఈ మ్యాచ్ జానీ బైస్టోన్ తీశారు. రెలెరోసోని తీసుకొచ్చారు. రెలెరోసో ఏం పీకాడు, ఒక రన్ కొట్టాడు. ఆల్మోస్ట్ దేవర్ 2.1 అవర్స్కి దేవర్ ఆల్మోస్ట్ లాస్ట్ 4 వికెట్స్. ఇద్దరు కూడా జెరాల్ కార్జియా అండ్ బుమ్రా లిటరల్లీ ఫైర్డ్. 5 balls ఇసారు లిటరల్గా. సూపర్ బౌలింగ్. ఇద్దరు కూడా చెరో 2 వికెట్లు తీశాడు. అండ్ బుమ్రా అయితే ఒక ఓవర్లో 2 వికెట్లు తీసినట్టున్నాడు. శామ్ కరణ్ అండ్ రెలెరోసోని. సూపర్ బౌలింగ్. ఫస్ట్ ఓవర్లోనే ప్రెప్సిమ్రన్ గాట్ అవుట్. లాస్ట్ ఇయర్ ప్రెప్సిమ్రన్ సింగ్ కానీ లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, శామ్ కరణ్ విత్ ద బ్యాట్ కూడా బాగానే కంట్రిబ్యూట్ చేశాడు లాస్ట్ ఇయర్. బట్ ఈ ఇయర్ వచ్చేసరికి వీళ్ళందరూ ఫెయిల్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ కాస్త పర్ఫామ్ చేసిన వాళ్ళందరూ జితేష్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్, లివింగ్స్టన్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్. ప్రెప్సిమ్రన్ సింగ్ లాస్ట్ ఇయర్ అంత బాగా ఆడినాడు, ఈ ఇయర్ ఆడట్లేదు. సో కంప్లీట్ టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ ఇది పంజాబ్ కింగ్స్ నుంచి. ఈ ఇయర్ పంజాబ్కి ఆడుతున్న ఇద్దరు కూడా లాస్ట్ ఇయర్ దే ఆర్ నాట్ ఇన్ పంజాబ్. వాళ్ళిద్దరూ చాలా ట్రై చేస్తున్నారు కానీ ప్రతి మ్యాచ్ వాళ్ళిద్దరే ఆడుతున్నారు ప్రాపర్ సపోర్ట్ లేకుండా. అంటే మ్యాచ్ నెగ్గడం అనేది ఇంపాసిబుల్. ఈ మ్యాచ్ కూడా అదే జరిగింది. ఆల్మోస్ట్ దే లాస్ట్ 7 వికెట్స్. ఇక్కడ 111 for 7. జితేష్ అవుట్ అయ్యే టైంకి దేవర్ 10 overs 77 for 6. అక్కడ వచ్చాడు అశుతోష్ శర్మ. అప్పటికే శశాంక్ సింగ్ బాగానే ఆడుతున్నాడు. ఈ ప్లేడ్ శశాంక్ సింగ్ కూడా చాలా బాగా ఆడాడు. 25 balls 41. శశాంక్ సింగ్ అవుట్ అయ్యే టైంకి ఇట్ ఈస్ 12 overs 111 for 7. ఓకే, స్కోర్ బాగుంది బట్ వికెట్స్ నాట్ ఇన్ హ్యాండ్. అదే వాళ్ళకి ప్రాబ్లం అయింది. బట్ అశుతోష్ ప్రతి బౌలర్ని కొట్టాడు అబ్బా, ప్రతి బౌలర్ని. ఎవరిని బుమ్రాను 6 కొట్టాడు, అదైతే అసలు సూపర్ 6. కర్జియాన్ని, ఆకాష్ మద్వాల్ని, ప్రతి ఒక్కరిని చాలా బాగా ఆడాడు. అండ్ లాస్ట్ 5 overs ద ఈక్వేషన్ వాజ్ ఆల్మోస్ట్ దే నీడ్ 52 runs ఇన్ 5 overs. 52 runs 5 overs. అండ్ బుమ్రాకి ఒక ఓవర్ ఉంది, కర్జియాకి ఒక ఓవర్ ఉంది. సో టఫ్ అని అనుకున్నాం. అక్కడ ఆకాష్ మద్వాల్ కన్సిడర్ 24 runs. అక్కడ 24 రన్లు వచ్చినాయి. అండ్ అప్పటికే దేవర్ లాస్ట్ పంజాబ్ లాస్ట్ 7 వికెట్స్. ఆ ఓవర్ 24 runs వచ్చేసరికి కంప్లీట్ ఈక్వేషన్ అనేది చేంజ్ అయిపోయింది. లాస్ట్ 4 overs దీన్ని ఇచ్చేసి 28 runs. అంటే ఓవర్కి వచ్చి 7 runs. సెటిల్ అయి ఉన్నాడు అశుతోష్ శర్మ. అండ్ మంచి సపోర్ట్ ఇస్తున్నాడు హర్ప్రీత్ బ్రార్. సో డెఫినెట్గా ముంబై విల్ లూజ్. ఇట్స్ పంజాబ్ టు విన్ అనుకున్నాం కానీ అక్కడ బుమ్రా బౌల్డ్ టెరిఫిక్ ఓవర్. అక్కడ జస్ట్ 3 runs ఇచ్చాడు బుమ్రా. సో 3 runs ఎప్పుడైతే బుమ్రా 3 runs ఇచ్చినా నేను ఇట్ జస్ట్ 25 in 3 overs. అది కూడా ఈజీ టాస్కే బికాస్ బుమ్రా ఓవర్స్ అయిపోయినాయి. ఇట్ ఈస్ ఆకాష్ మద్వాల్కి ఉంది, హార్దిక్ పాండ్యాకి ఉన్నాయి, అండ్ కర్జియాకి ఓవర్స్ ఉన్నాయి. అక్కడ కర్జియా నెక్స్ట్ ఓవర్ హీ టర్న్ ద టేబుల్. 2 runs ఇచ్చాడు, 2 runs అండ్ ఈ బ్రాట్ ద బిగ్ వికెట్ ఆఫ్ అశుతోష్ శర్మ. అక్కడ మ్యాచ్ అనేది ఆల్మోస్ట్ సీల్ అయింది. బట్ ఒక్క హోప్, ఎందుకంటే చివరిలో ఇంకా రబాడా ఉన్నాడు. రబాడా విల్ గివ్ సపోర్ట్ టు హర్ప్రీత్ బ్రార్. ఏమన్నా నెగ్గొచ్చేమో అని ఛాన్స్. స్టిల్ పంజాబ్కి ఒక ఛాన్స్ అయితే ఉంది. లాస్ట్ 2 overs దే నీడ్ ఆల్మోస్ట్ 22 runs ఎంతో. 22 runs అండ్ హార్దిక్ పాండ్యా బౌల్డ్ దట్ ఓవర్ అండ్ ఈ కన్సిడర్డ్ 11 runs. 11 runs. బట్ అక్కడ వికెట్ పడిపోయింది హర్ప్రీత్ బ్రార్ది. అండ్ రబాడా వచ్చాడు. రబాడా ఒక 6 బాల్, ఫిఫ్త్ బాల్. ఆ ఓవర్లో 5th ball 6 పడడం వల్ల ద ఈక్వేషన్ కేమ్ డౌన్. ఆల్మోస్ట్ లాస్ట్ ఓవర్లో దే నీడ్ ఆల్మోస్ట్ 10 runs. సో 10 runs, బట్ ఆల్రెడీ వాళ్ళకి 9 wickets అక్కడ అయిపోయినాయి. అండ్ దిర్ ఇస్ అ రన్అవుట్. రబాడా సెకండ్ సింగిల్ అయింది, మళ్ళీ సెకండ్ రన్కి వచ్చేటప్పుడు ఇట్ ఇస్ రన్అవుట్ రబాడా. సో సూపర్ మ్యాచ్ అనే చెప్పాలి నిజంగా. అసలు ఎక్కడ ఛాన్స్ లేని చోట నుంచి ఒక ఛాన్స్ క్రియేట్ చేశాడు అశుతోష్. లాస్ట్
పంజాబ్ ప్రతి మ్యాచ్ ఇలాగే జరుగుతుంది, చివరి ఓవర్ దాకా వస్తున్నారు, వాళ్ళే ఆడుతున్నారు, ఇంకెవరు ఆడట్లేదు. అదే వచ్చిన ప్రాబ్లం. జానీ బెస్టో వచ్చాడు ఈ ఐపీఎల్, డెఫినెట్ గా వాళ్ళ ఓపెనింగ్ లో ఫైర్ పవర్ ఉంటుంది అనుకున్నాం. జానీ బెస్టో ఇస్ నాట్ పర్ఫార్మింగ్. జానీ బెస్టో ప్లేస్ లో రిలేరోసన్ తీసుకొస్తే హీఈస్ నాట్ పర్ఫార్మింగ్. సో ఇట్స్ కంప్లీట్ టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్. వాళ్ళు అసలు ఫార్నర్స్ శామ్ కర్న్ పక్కన పెట్టండి, బౌలింగ్ లో హిస్ డన్ వెల్. ఈ రేలెరోసో కానీ లైమ్ లింగ్స్టన్ అసలు ఏం చేస్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. విత్ బ్యాట్ హీస్ కంప్లీట్లీ ఫెయిల్. సో వెరీ డిసప్పాయింటింగ్ ఫ్రమ్ పంజాబ్ టాప్ ఆర్డర్. ఇద్దరు ఇండియన్స్, శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ, దే ఆర్ ప్లేయింగ్ రియల్లీ వెల్. సో వాళ్ళు అంతలా ఆడుతున్నప్పుడు కొంచెం సపోర్ట్ ఇంకొక బ్యాట్స్మెన్ జితేష్ ఆల్సో ఈజ్ నాట్ అట్ ఆల్ అట్ ఈస్ బెస్ట్. లాస్ట్ ఇయర్ అంత బాగా ఆడాడు. ఇట్స్ రియల్లీ డిసప్పాయింటింగ్ ఫర్ దమ్. అండ్ ద స్టాండర్డ్ బౌలర్స్ ఫర్ ముంబై ఇస్ విరాట్ కజ్యా, 4 overs 32 for 3. అండ్ బుమ్రా యాజ్ యూజువల్. బుమ్రా గురించి మనం మాట్లాడట్లేదు. మీరు ఎప్పుడైతే బుమ్రాని అటాక్ చేయడానికి ట్రై చేస్తారో వికెట్స్ వస్తాయి. కాదు, రిస్క్ వద్దు, బుమ్రాని సీ ఆఫ్ చేసేద్దాం అనుకున్నప్పుడు హీ విల్ బి ఎకనామికల్, వికెట్స్ రావు. అండ్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్లో 21 for 3, సూపర్ స్పెల్. ఆకాష్ మద్వాల్ ఎక్స్పెన్సివ్ అయ్యాడు, 46 అండ్ ఒక వికెట్ వచ్చింది. హార్దిక్ పాండ్యా 33 in 4 overs. అండ్ నాకు ఇంకో విషయం అర్థం కాలేదు, మహమ్మద్ నబీ ఉన్నాడు కదా టీంలో. ఎస్, మహమ్మద్ నబీ ఉన్నాడు. నబీకి ఎందుకని ఒక్క ఓవర్ కూడా హార్దిక్ పాండ్యా ఇవ్వలేదు, నాకు ఇంకా అది అర్థం కాలేదు. నబీకి ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు కనీసం. షొమారేషబెడ్కి 2 overs 20. ఈ పిచ్ మీద నబీ విల్ బౌల్ రియల్లీ వెల్. అందుకో నబీకి మేబీ శ్రేయస్ గోపాల్ని గట్టిగా కొట్టాడు 2 overs 26 అని చెప్పి, మరి నబీకి బౌలింగ్ ఇవ్వలేదో ఏంటో మరి. మహమ్మద్ నబీకి ఈ ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు. సో వెరీ ఫైనలీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి ముంబైకి. అఫ్ కోర్స్ వాళ్ళు ఇంకా బిగ్ మార్జిన్తో నెగ్గాలి, బట్ దే వన్ విత్ 9 runs. ముంబై వాళ్ళు 1 2 3 4 5 6 7th పొజిషన్లోకి వచ్చారు. దే రన్ రేట్ వాజ్ ఓకే. పంజాబ్ లాస్ట్ ఇన్ సెకండ్ పొజిషన్, 9th పొజిషన్లో ఉన్నారు వీళ్ళు. పంజాబ్ ప్రతి సీజన్ ఇదే స్టోరీ, ఇట్స్ నాట్ చేంజింగ్ ఫర్ దెమ్. ఈసారి ఆ యంగ్స్టర్స్ ఆడుతున్నారు అనుకుంటే టాప్ ఆర్డర్, లాస్ట్ ఇయర్ ఆడిన వాళ్ళు ఎవరు ఆడట్లే. సో డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి. అండ్ ముంబైకి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఇట్ ఈస్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, హూ ఇస్ ఆన్ ద టాప్ ఆఫ్ ద టేబుల్. రాజస్థాన్ ఆల్రెడీ ముంబైకి ఒక మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్ రాజస్థాన్ నెగ్గింది. చూడాలి ఈ మ్యాచ్ ఎవరు నెగ్గుతారో. ఆల్మోస్ట్ హాఫ్ ఐపీఎల్ అయిపోయింది అబ్బా, సగం మ్యాచెస్ అయిపోతున్నాయి ఈ రోజు. రేపుడుతో ఆల్మోస్ట్ 35 మ్యాచెస్ అయిపోతాయి. ఎవ్రీ టీమ్ విల్ ప్లే 7 మ్యాచెస్. చూద్దాం హాఫ్ స్టేజ్కి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో. అండ్ పంజాబ్ నెక్స్ట్ మ్యాచ్ వర్సెస్ గుజరాత్, చూడాలి. ఆల్ ది బెస్ట్ పంజాబ్, అండ్ ఆల్ ది బెస్ట్ ముంబై ఇండియన్స్. And thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.